అలా ఉంటుంది. అవును సార్. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ అందుకని ఇప్పుడు లాస్ట్ 2-3 years మనం సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అంటే డేవిడ్ వార్నర్ వెళ్ళిన తర్వాత ఇట్స్ ప్యూర్లీ బికాస్ క్యాప్టెన్సీ లోపం. సో ఎవరు క్యాప్టెన్ చేస్తారనేది చాలా చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఎయిడెన్ మక్రమ్ చక్కగా లీడ్ చేస్తున్నాడు, సౌత్ ఆఫ్రికా కూడా లీడ్ చేస్తున్నాడు. మరి తను లీడ్ చేస్తాడు లేకపోతే వరల్డ్ కప్ గెలిపించిన ప్యాట్ కమిన్స్ లీడ్ చేస్తాడా? సో ఇది ఒక $1 million క్వశ్చనే. మరి అది ఎంత త్వరగా కనుక బయటికి పెడితే మనందరికి కూడా అంత మంచిది, మన ఫ్యాన్స్ కూడా. మీరు ఎవరు చేస్తే బాగుంటుంది అనుకుంటారు సార్ నా ఉద్దేశాలు అయితే ఇంకా పాజిటివ్ వైబ్స్ ఎవరైతే జట్టుకు తీసుకురాగలరో అది చాలా ముఖ్యం. ఐ హోప్ దట్ ప్యాట్ కమిన్స్ అవుతాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈజ్ డెఫినెట్లీ సర్టనిటీ అన్ని మ్యాచ్లు ఆడతాడని, అందుకనే 20 కోట్లు ఇచ్చి అతను తీసుకొని రావడం కూడా జరిగింది. ఈ వరల్డ్ కప్ గెలిపించాడు కాబట్టి ఆ పాజిటివ్ ఎనర్జీ ఈ జట్టులోకి తీసుకొస్తాడని ఆశిద్దాం. నేను హైదరాబాద్ లో ఉన్న ఇండియన్ ఫ్యాన్స్ అయితే తిట్టుకున్నారు సార్ ఫస్ట్, ఆస్ట్రేలియా మన మీద గెలిచేశారని చెప్పి. కానీ ఇక్కడ రాగానే క్యాప్టెన్ చేసిందని మీలాగే అంటున్నారు. సో లెట్స్ హోప్ సర్ హైదరాబాద్ టీమ్ కి ప్యాట్ కమిన్స్ అయ్యి ఈసారి కప్ తీసుకొస్తారని. థ్యాంక్ యూ సో మచ్ सर, धन्यवाद. आपसे बात करके बहुत अच्छा लगा. थैंक यू.